అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినమున మనము ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంగతిని, ఒక వ్యక్తిని మనం గూర్చి ధ్యానం చేద్దాం. ఈ రోజే కాదు, ఇది మొదలుకొని ప్రతి దినం మనం ప్రతి సిరీస్లో ఒక సిరీస్ లాగా దావీదు చరిత్రను మనం కొద్ది విషయాలను, కొద్ది సంగతులను, అతని జీవితంలో జరిగిన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అతని విశ్వాస ప్రయాణం, అతని జీవితం అన్నీ మనం నేర్చుకోబోతూ ఉన్నాం. లెట్స్ స్టార్ట్. ఎక్కడి నుంచి మనం ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభం చేస్తాం? ఒకసారి మనం ఆలోచన చేస్తే జనరల్గా మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, దావీదు అంటానే మనకు గుర్తొచ్చేది గొల్యాతు కదా. దావీదు గొల్యాతు స్టోరీ ఈజ్ ఎ గ్రేటెస్ట్ స్టోరీ. బట్ మనము దావీదు ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, ఎక్కడి నుంచి మనము మొదలెడదామని ఆలోచన చేస్తే దావీదు అభిషేకం నుంచి మనం ప్రారంభం చేద్దాం. నేను ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు. ఈ సమయమున ప్రేక్షకులందరితో, మరి నీ బిడ్డలతో, ఈ బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు, నీ భక్తుడు దావీదు ద్వారా అనేక మందిని విశ్వాస ప్రయాణంలో నడిపించడానికి మీరు మాకు కృపణ దయచేశారు. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఏ సౌలైతే దేవుని వ్యతిరేకించి దేవుని చిత్తానుసారంగా కాకుండా వ్యవహరించాడో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎన్నుకున్నటువంటి అద్భుతమైన సంగతులను మనం ఈ దినం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటిది, సమూయేలుతో ఆ దేవుడు మాట్లాడుతూ, నువ్వెంతకాలం, మొదటి వచనం ఉంటుంది, నువ్వెంతకాలము నేను విసర్జించిన సౌలుని గురించి ఎంతకాలం దుఃఖించదవు? నీ కొమ్ము తైలంతో నింపుకోము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించదును. యెషయి కుమారులందరినీ పిలువనంపించి అక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇందులో మొదటిది మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ భాగంలో ఎలియాబును చూశాడు. మొదటిగా ఆ కార్యక్రమం అంతట్లోన యెషయాను పిలిపించాడు, యెషయిని పిలిపించాడు. యెషయి బిడ్డలు, కుమారులు వచ్చేసి యెషయి కుమారులందరినీ పిలిపించినప్పుడు మొట్టమొదటి వాడు ఎలియాబును చూస్తున్నాడు. ఎలియాబును చూడగానే ఎలియాబును చూసి అతను నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. యెహోవా అభిషేకించిన వాడు ఈయనే అనుకున్నాడు. కానీ దేవుడు ఒక భిన్నమైనటువంటి క్యారెక్టర్ని చేస్తాడు. అందుకే ఈ భాగంలో అంటా ఉన్నాడు, చూడండి 7వ వచనం ఉంటుంది, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము అంటాడు. అతని రూపాన్ని లక్ష్య పెట్టద్దు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టుగాడుగా ఉంటూ ఉన్నాడు. సో మనము లక్ష్య పెట్టేది మేబీ చాలా మందిని మనం అనుకుంటూ ఉంటాం, ఎలాంటి వారు అంటే ఆజానుబాహుడుగా ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, ఇతనే మాకు రాజు అనుకున్నాడు సమూయేలు. మనం కూడా ఎంత చక్కగా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత ఆజానుబాహుడుగా ఉన్నాడు, ఈయనే మాకు గురువు, లేదంటే ఈయనే మాకు రాజు, ఈయనే మాకు ఇలాగే ఉండాలి అనే ఒక మైండ్ ఆఫ్ సెట్లో ఉంటాం. కానీ దేవుడు మాత్రం ఒక నూతనమైనటువంటిది. అందుకే అంటా ఉన్నాడు, చూడి యెహోవా హృదయమును లక్ష్య పెట్టే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ దినంన మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిన్నే నన్ను చూసేసుకునే దేవుడు మన దేవుడు. సో మానవ ఉద్దేశాలకు డిఫరెంట్గా దేవుడు ఎన్నుకునే దేవుడుగా ఉంటున్నాడు. రెండవది, తర్వాత యెషయి అన్నాడు, ఇప్పుడు ఎలియాబు కాదా, అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి అబీనాదాబును పిలిపించినాడు, కాదన్నాడు దేవుడు. తర్వాత షమ్మాను పిలిపించినాడు, కాదన్నాడు దేవుడు. చివరిగా అందరినీ 7 కుమారులను పిలిపించినాడు. 7 కుమారులు వచ్చినప్పటికీ కూడా ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు. సో చివరిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే కడసారి అయినటువంటి వాడు ఒకడున్నాడు, వాడు గొర్రెల కాయసు ఉన్నాడు అని చెప్పి గొర్రెల కాయచు ఉన్నటువంటి వాడిని
దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. అతడు 12వ వచనంలో ఉంటుంది, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడుగా చూచుటకు సుందరమైన వాడేనై ఉండెను. అతడు రాగానే దేవుడు అంటా ఉన్నాడు, నేను కోరుకొనువాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగివచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దీనులను, గొర్రెలు కాచుకునే వాడిని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేస్తూ ఉన్నాడు. ఒక అందరూ తృణీకరించినటువంటి వాడిని దేవుడు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. సో ది గాడ్ చూజెస్ హంబుల్ పీపుల్. సో ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గించుకొని బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు ఎన్నుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే మూడవది, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి మీదకి ఏమని వచ్చింది అక్కడ, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. సో ఎవరైతే ఎన్నుకున్నారో వారి మీదకి దేవుని ఆత్మ దిగి రావటం మనం చూస్తున్నాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, దేవుడు ఎవరినైతే తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారో వారిని ఎన్నుకునే దేవుడుగా ఉంటున్నాడు. రెండవది, మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరైతే ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకునే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు బలహీనులను, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకమైన బిడ్డలుగా ఉంటూ ఉన్నారో వారిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడో వారిని పరిశుద్ధాత్మ దేవుని చేత నింపి ఆశీర్వదించి అతనికి తోడుగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. ఎవరైతే మనల్ని ఎన్నుకున్నాడో దేవుడు, ఆ దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు అని నమ్ముచు ఆయన వైపు చూస్తాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.